హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు టాపిక్ అయితే జ్ఞానదంతం గురించి అండి. జ్ఞానదంతం ఖచ్చితంగా ఎక్స్ట్రాక్షన్ చేయించుకోవాల్సిందేనా, దానివల్ల యూజెస్ ఏమి, ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పెయిన్ ఉంటుందా ఉండదా, పెయిన్ రిలీఫ్ ఎన్ని రోజులకు తగ్గుతుంది, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. జ్ఞానదంతం అనేది అరౌండ్ 20 to 25 ఇయర్స్ మిడిల్ ఏజ్లో అయితే వస్తుంది. అందుకనే దీన్ని జ్ఞానదంతం అంటారు. ఎందుకంటే పీపుల్ అప్పుడే ఇంకా జ్ఞానం పెరుగుతుంటుంది కదా, ఆ ఏజ్లో వస్తుంది కాబట్టి దాన్ని జ్ఞానదంతం అంటారు, విజ్డమ్ టీత్ అంటారు. సో ఇంకా జ్ఞానదంతం అంటే అది పూర్తిగా పాడైపోతేనే అంటే పుచ్చిపోతేనే తీర్చుకోవాలా అనేది లేదండి. ఎందుకంటే మనకి జ్ఞానదంతం ఎక్కువ యూజ్ ఉండదు, మనకు తినడానికి అయితే యూజ్ లేదు. అది పూర్తిగా థర్డ్ మోలర్ కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకోవడమే మంచిది. ఇది డెంటిస్ట్ అయినా అదే చెప్తారు. సో అది ఎక్స్ట్రాక్షన్ చేయించుకోవడమే చాలా బెటర్ అనమాట. నాకేంటంటే దానిపైన చిగురు వచ్చిందనమాట. ఆ చిగురు మనకు పైన టీత్ అనేది అది నొప్పుకోవడం వల్ల చాలా పెయిన్ వచ్చేది. మొత్తం ఇక్కడ నెక్, ఐ, ఇయర్ ఒక సైడ్ అంతా చాలా పెయిన్ ఉండేది. అసలు నెక్ ఇలా తిప్పడానికి కూడా వచ్చేది కాదు. సో నేనైతే డిసైడ్ అయ్యాను అనమాట, పోనీ ఆ చిగురు ఒకటే తీయించుకోదామని. కానీ వాళ్ళు అలా చెప్పలేదన్నమాట. డెంటిస్ట్ అనేది అది ఎప్పటికైనా ఇన్ఫెక్ట్ అవుతుందన్నమాట. మన తిన్న ఫుడ్ అంతా చిగురు కిందకి వెళ్ళి ఆ టీత్ అంతా పూర్తిగా పాడైపోతుంది. అప్పుడైనా మనం టీత్ అనేది ఎక్స్ట్రాక్షన్ అనేది చేయించుకోవాల్సింది. సో ఇప్పుడే ఎక్స్ట్రాక్షన్ చేయించుకోవడమే బెటర్ అన్నారనమాట. సో నేనైతే స్టార్టింగ్ అయితే భయపడ్డాను. ఎందుకంటే టీత్ తీయించుకుంటే మన వాళ్ళు ఏమంటారు, ఐకి ఎఫెక్ట్ అవుతుంది ఆ ఇంజెక్షన్స్ వల్ల, టీత్ పెయిన్ వల్ల అని. సో అవన్నీ ఫేక్ అండి, మామూలే మన వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మన సేఫ్ గురించే. కానీ తీర్చుకోవడమే బెటర్ అనేది నా ఉద్దేశము. నేనైతే తీర్చేసుకున్నాను. సో దాని టైం ఎంత పడుతుందంటే 20 minutes అయితే పడుతుందండి. ఎందుకంటే అది థర్డ్ మోలర్ కదా, అంటే చివరి టీత్ కదా, తీయడానికైతే 20 minutes టైం అయితే పడుతుంది. అది కూడా మన టీత్ పొజిషన్ బట్టి ఉంటుంది. నాకు ఎక్స్ట్రాక్షన్ చేయకముందే ఫస్ట్ స్కానింగ్ చేశారనమాట. అంటే వాళ్ళు సర్జికల్ మెథడ్లో చేస్తారు. ఆ టీత్ కొద్దిగా డెప్త్ వెళ్ళుంటుంది కాబట్టి కొద్దిగా స్కానింగ్ చేసి అది ఏ పొజిషన్లో ఉందో అటు సైడ్ కట్ చేసి వాళ్ళు ఆ టీత్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేసి మరీ స్టిచ్చెస్ కూడా వేస్తారండి. స్టిచ్చెస్ అనేది కంపల్సరీ అంటే స్టిచ్చెస్ అది చాలా డెప్త్గా వెళ్ళుంటుంది కాబట్టి స్టిచ్చెస్ అయితే ఖచ్చితంగా వేస్తారండి. అదేం పర్లేదు, వేయించుకోవచ్చు. నేను కానీ చాలా భయపడ్డాను స్టార్టింగ్ అయితే. కానీ కొద్దిగా ఇన్ని 3 days అసలు స్లీప్ లేదు, ఫుడ్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాను. అన్నీ భరించడం కన్నా ఒక రోజే కదా అనేసి నేనైతే ఎక్స్ట్రాక్షన్ చేయించుకున్నాను. సో బీ స్ట్రాంగ్ అండి, ఏం కాదు, అదైతే క్యూర్ అయిపోతుంది. జస్ట్ ఒక 3 days. ఇంకా ఎక్కువ డెప్త్గా ఉంటే ఇంకా 5 days 1 week అంతే క్యూర్ అయిపోతుంది. అందుకన్నా అలాగే భరించడం కన్నా ఒకసారే కదా, అయినా దానివల్ల యూజ్ ఏం లేదంట. యూజ్ అయితే ఏమి ఉండదు. ఇంకా కాస్ట్ గురించి వస్తే ఒక విజ్డమ్ టీత్కి అయితే ఖచ్చితంగా కంపల్సరీ 3000 అయితే అడుగుతారండి. ఇంకా విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ప్రాసెస్ తర్వాత వాళ్ళైతే ఒక కాటన్ అయితే పెట్టారండి. ఆ కాటన్ అనేది ఒక 1/2 hour అలాగే నొక్కి పట్టుకోవాలి. తర్వాత అది రిమూవ్ చేసినాక చల్లగా ఏమన్నా ఐస్ క్రీమ్ ఆర్ కూల్ డ్రింక్ అయితే తీసుకోవచ్చు. అదే కూల్ డ్రింక్ ఏమన్నా ఫ్రూట్ జ్యూసెస్ అలా తీసుకుంటే వితౌట్ స్ట్రా అయితే తాగాలండి. ఎందుకంటే స్ట్రాతో తీసుకుంటే డ్రై సాకెట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాటన్ తీసినాక మనకు కొద్దిగా బ్లీడింగ్ అవుతున్నట్టు అలా ఏమన్నా అనిపించినా, మెడిసిన్ లాగా అనిపించినా కానీ, వచ్చినా ఏదైనా కానీ మింగేసేయాలండి. బయటకైతే వేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే మళ్ళీ డ్రై సాకెట్ ఫామ్ అవుతుంది. అలాగే స్ట్రాతో తాగినా డ్రై సాకెట్ అయితే ఫామ్ అవుతుంది, మరి అది ప్రాబ్లం అవుతుంది. సో మనము వితౌట్ స్ట్రా అయితే తాగడానికి అయితే ట్రై చేయాలి. ఇంకొకటి ఏంటంటే మౌత్ అనేది ఎక్కువగా ఓపెన్ చేయకూడదు, ఎక్కువగా గట్టిగా మాట్లాడకూడదు. ఓన్లీ ఫస్ట్ డే మరి పూర్తిగా తెరవకూడదని కూడా లేదు. ఫస్ట్ డే ఓన్లీ సింగిల్ ఫింగర్ పట్టేంత మాత్రమే తెరవాలి. సెకండ్ డే 2 fingers, అలాగే థర్డ్ డే 3 fingers, అలా ఒక్కడే పెంచుకుంటూ అయితే వెళ్ళాలి. అలాగని ఒకేసారి తెరవడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే మనకి
సర్జికల్ మెథడ్లో చేస్తుంటారు, స్టిచెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ ఇంకే ఫుడ్ విషయానికి వస్తే ఇంకా పథ్యం ఏం లేదా అంటే కొద్దిగా స్టిచెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా సాఫ్ట్ ఫుడ్స్ తినాలి. ఎక్కువ స్పైసీగా ఎక్కువ హాట్గా అయితే తీసుకోవద్దు. మామూలుగా మనకు ఏమన్నా ఫింగర్కి ఏమన్నా కట్ అయితేనే మనం కొద్దిగా స్పైసీ తగిలినా చాలా పెయిన్ ఉంటుంది కదా, మంట పుడుతుంది కదా, అలాగే అనమాట. సో అందుకనే స్పైసెస్ తినకూడదు. ఎక్కువ హాట్గా తిన్నా కూడా అంతే మనకు ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకోసం అనేది స్పైసెస్ తినకూడదు. ఎక్కువ సాఫ్ట్గా ఉండేటువంటి ఇంకా స్టిచెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ బయట చేయడానికి లేదు కాబట్టి సాఫ్ట్ ఫుడ్స్ తినడం మంచిది. ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ నేనైతే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తిన్నాను, అలా తినొచ్చు. ఇంకా ఎక్కువ పెయిన్ అయితే ఉంటుందండి, స్వెల్లింగ్ కూడా ఉండొచ్చు. పెయిన్ అనేది ఒక 3 days అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ పెయిన్ అనేది తగ్గిపోయే వరకు అసలు ఐస్ ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు. అది కూడా 24 hours మాత్రమే. 24 hours తర్వాత కూడా పెట్టుకోకూడదు, మరి అది బ్యాడ్ కండిషన్ అనమాట. 24 hours వరకు ఐస్ ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు, కంట్రోల్గా ఉండదు. ఆఫ్టర్ 24 hours మనం గోరువెచ్చని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని పులించి మరీ గట్టిగా అలా చేయకూడదండి. ఓన్లీ స్మూత్గా అలా వాటర్ పోసుకొని అలా స్టిచెస్కి తగిలేలా కడుక్కొని వేయడమే. మళ్ళీ ఎక్కువ ర్యాష్గా చేసినా కానీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అలా చేసి అక్కడ ఏమన్నా ఫుడ్ అలా ఏమన్నా ఉన్నా కానీ అంత నీట్కి వెళ్ళిపోతుంది అనమాట. అది క్లెన్జింగ్ లాగా బాగా క్లీన్ అయిపోతుంది సాల్ట్ వాటర్తో. సో అలా చేసుకోవడం బెటర్. ఇంకా ప్రికాషన్స్ అంటే ఇంకా బ్రషింగ్, కొంతమంది బ్రషింగ్ చేయొచ్చా చేయకూడదా, ఎన్ని డేస్ చేయకుండా ఉండాలి అని కూడా అడుగుతారు. బ్రషింగ్ అయితే చేయొచ్చండి. స్టిచెస్ వేసిన సైడ్ కాకుండా మిగతా సైడ్ అంతా బ్రష్తోనే చేయొచ్చు. స్టిచెస్ వేసిన చోట మాత్రం కొద్దిగా అలా ఫింగర్తో అక్కడొక్కటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 2 days మరి నార్మల్గానే బ్రష్ చేయొచ్చు, ఏం కాదు. ఏమంటే అక్కడ థ్రెడ్కి టచ్ కాకుండా చేసుకోవాలి. అది పెయిన్ తగ్గడానికి అయితే 3-5 days, ఇంకా డెప్త్కి వెళ్ళిన వరకు 1 week కూడా టైం పట్టవచ్చు. స్వెల్లింగ్ అయితే ఉంటుందండి, ఎందుకంటే లోవర్ జార్ వరకు ఉంటుంది కాబట్టి స్వెల్లింగ్ అయితే ఉంటుంది. అదేం నెమ్మదిగా తగ్గిపోతుంది, పెయిన్ అయితే నెమ్మదిగా తగ్గిపోతుంది. నాకైతే హెవీ డోసెస్ ఉన్న ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వలేదు. మామూలుగా మా బాబుకి ఫీడింగ్ ఇస్తున్నానని నార్మల్ పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇచ్చారు. కొద్దిగా లో డోసెస్ ఉండేవి, హై డోసెస్ ఉంటే బాబుకి ప్రాబ్లం అవుతుందనేసి. అది కూడా ఐస్ ప్యాక్ కూడా నేను ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు ఐస్ ప్యాక్ పడడం లేదనమాట. ఆఫ్టర్ మా సెకండ్ బాబు డెలివరీ తర్వాత నుంచి ఐస్ ప్యాక్ కూడా పడటం లేదు. సో నేనైతే పెయిన్ అలా చాలా ఉండింది, అసలు అలాగే కంట్రోల్ చేసుకున్నాను. సో బీ స్ట్రాంగ్ అండి. అందరూ ఎవరికైనా విల్ పవర్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరు భయపడకూడదు. జ్ఞానదంతం అనేది ఎక్స్ట్రాక్షన్ అనేది బెటర్, దానివల్ల యూజ్ కూడా లేదు కాబట్టి ఎక్స్ట్రాక్షన్ చేయించుకోవడమే మంచిది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లాస్ట్లో ఒక ఎక్స్ట్రాక్షన్ని క్లిప్ పెట్టాను, చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.